నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా టాక్స్. ఎస్, ఆఫ్టర్ శివరాత్రి నేను వరంగల్లో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. సో చాలా బాగా అనిపించింది. రామప్ప టెంపుల్ని ఎప్పటి నుంచో చూద్దామని అనుకున్నాను. సో ఫైనల్లీ చూసేసా. సో రామప్ప టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని అంటారు. సో ఈ టెంపుల్ తెలంగాణ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో చూసిన తర్వాత అక్కడ ఈ టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకున్నాను అండ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో చాలా విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ కూడా వీడియోలో మీకు తెలుస్తుంది. అలాగే 1000 స్తంభాల గుడి కూడా చూశాను. సో అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత నేను భద్రకాళి టెంపుల్ని విజిట్ చేశాను. సో అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. సో వీడియోలో మీరు చూస్తారు కదా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దాట్, ఆయుగ అంటే ఏంటి? ఆయుర్వేద అలాగే యోగా కలిస్తే ఆయుగ. సో మనకి ఆయుర్వేద యోగా 5000 ఇయర్స్ ముందు నుంచే ఉంది. సో మన కల్చర్ బిలీవ్ చేసేది ఏంటి? సో మన హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అని అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. సో అప్పుడు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ లైఫ్ స్టైల్కి కానీ అన్ని ఇంబ్యాలెన్సెస్ ఎలా అంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడము, దీనివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్. సో దానివల్ల మన వర్క్ మీద మనం ఫోకస్ చేయలేకపోవడము, మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం. లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి చాలా ఇంబ్యాలెన్సెస్. సో దీనివల్ల మెంటల్ హెల్తే కాదు, సో ఫిజికల్గా కూడా మనం చాలా సిమ్టమ్స్ చూస్తున్నాము. అవే డిస్కలరేషన్, యాక్నీ, పింపుల్స్, హెయిర్ ఫాల్, ఐసైట్లో చేంజెస్, ఇలా చాలా చూస్తున్నాం. సో అప్పుడే మనకి ఈ ఆయుగ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆయుర్వేద అలాగే యోగా ఎక్స్పర్ట్ గైడెన్స్ కిందనే ఇవన్నీ తయారు చేస్తారు. అండ్ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా USDA ఆర్గానిక్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ బై మేడ్ సేఫ్, పేటా సర్టిఫైడ్ యాజ్ క్రుయాలిటీ ఫ్రీ అండ్ లైసెన్స్డ్ బై ద ఆయుష్ మినిస్ట్రీ. సో బాక్స్ ఇలా ఉంటుంది. వన్ సైడ్ ఆయుర్వేద, వన్ సైడ్ యోగా. సో ఇందులో ఆర్గానిక్గా ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాని యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే యోగా ద్వారా మనం ఈ కుంకుమాది ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఇట్ సైడ్ మెన్షన్ చేశారు. సో ఈ 100% కుంకుమాది స్కిన్ రేడియన్స్ ఫేస్ ఆయిల్ ఉంది కదా, సో ఇది ఎలా ప్రిపేర్ చేశారు అని అంటే ఆయుర్వేదాలో ఆష్టాంగ హృదయం అనే రెసిపీ నుంచి తయారు చేశారు. అలాగే ఈ QR కోడ్ చూసారా, ఈ QR కోడ్ ద్వారా సో మనం యూనిక్ అండ్ ఈజీ వేలో ఫేస్ యోగా ద్వారా ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ కుంకుమాది స్కిన్ రేడియన్స్ ఫేస్ ఆయిల్ని మనకి డీటెయిల్గా వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఉన్న సాఫ్రాన్ మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తోంది, అలాగే పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తోంది. అండ్ అలాగే లోటస్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది సెల్స్ని బూస్ట్ చేసి రీజనరేట్ చేస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉన్న శాండల్వుడ్ స్కిన్ని స్మూతెన్ చేస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ని మినిమైజ్ చేస్తుంది, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది. ఇందులో ములేతి ఉంది. సో అది యాంటీసెప్టిక్గా వర్క్ చేస్తుంది, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే ఏజింగ్ సైన్స్ని రిడ్యూస్ చేస్తుంది. 100% కుంకుమాది స్కిన్ రేడియన్స్ ఫేస్ ఆయిల్. సో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది, అలాగే స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ రిడ్యూస్ అవుతాయి, పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుంది, స్కిన్ ప్లంపీగా అవుతుంది, అలాగే రేడియంట్గా అవుతుంది. 100% కుంకుమాది స్కిన్ రేడియన్స్ ఫేస్ ఆయిల్. మీరు ఈ ఆయిల్ తీసుకోవాలి అని అనుకుంటే ఆయుగ వెబ్సైట్లో అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అవైలబుల్లో ఉంది. ఆయుగ వెబ్సైట్లో కనుక తీసుకోవాలి అని అనుకుంటే యూజ్ మై కోడ్ LASYA15. ఈ కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే యుల్ గెట్ 15% ఆఫ్. హరియప్ గైస్, చాలా బాగుంది ఈ ఆయిల్. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి ఫస్ట్ రామప్ప టెంపుల్కి వెళ్ళాలి. లెట్స్ గో.
जयमंगलम आगमात् बंधुदेवानां गमनात् बंधुरक्षितां कुर्यात् तत्र देवता पाणराजमणिघण्टानां दत्त्वा श्रीवदां दत्त्वा चंद्रकलंज मंगलंज दीर्घवृद्धिंच मंत्रे मंत्रसहस्रंच शुक्लसौक्यंच शनिश्चादंच राहुराक्षंच केतूनां प्रबलकं सहस्रगावो भवन्तु भवतां दीर्घं दीर्घमायुः श्री भवान् सुमित्रालिंगेश्वर स्वामी अनुकूल्यताफलसिद्धिरस्तु तथास्तु। ఇది ఒక చెట్టు పైన కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ని స్టోన్లో వస్తున్నట్లు ఇచ్చాడు. అది సరిగమలని అంటాం, సరిగమలు అంటాం సార్. కానీ ఇలా సౌండ్స్ వస్తాయి చూడండి. ఇట్లా ఇంకెక్కడ ఇది రాదు. అంటే ఇట్లా ఈ 4 పిల్లర్స్ పై పడ్డ లైట్ గర్భగుడిలోకి రిఫ్లెక్షన్ ద్వారా వెళ్తుంది. చూడండి అక్కడ హుండీ మీద గమనించండి సార్. లైటింగ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇలా సన్ రైజ్ టు సన్సెట్ ఈ 4 బ్లాక్ పిల్లర్స్ ద్వారా న్యాచురల్గా లైట్ అవుతుంది. ఎక్కడైనా చిన్న టెంపుల్ అయినా చీకటిగా ఉంటుంది సార్. ఇక్కడేమో న్యాచురల్గా లైట్ పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ 3 మనుషులకు 6 కాళ్ళు ఉండాలి సార్. కానీ ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళని చూపించాడు. చూడండి ఇట్లా కవర్ చేస్తే ఇక్కడి కాళ్ళు ఇక్కడికి ఉన్నాయి. ఇట్లా కవర్ చేస్తే మధ్యలో సరిగ్గా రామప్ప టెంపుల్లో ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగా అనిపించిందో. మధ్యలోది అమృత కలశం అండి. ఇక్కడ చూడండి దానిపైన పాముని ఇచ్చారు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నట్లుగా ఇచ్చాడు. క్షీరసాగరం అన్నది. రామప్ప టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకుంటే ఎంత బాగా అనిపించిందో. సో చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ రౌండ్గా చూస్తే తాబెల్లా ఉంది కదా, కానీ అది ఏనుగు. చూడండి నటరాజు కాళ్ళ కిందనేమో తొండము కాళ్ళు ఉన్నాయి, పైన ఏమో తోకా కాళ్ళని ఇచ్చాడు. అంటే గజాసురుడు అనే రాక్షసి పొట్టలోకి శివుడు వెళ్ళి ఆయన పొట్టని చీల్చుకొని వస్తారు, అది ఇచ్చాడు సార్. ఈ గజాసురుడి తల్లనే వినాయకుని పెడతారు. ఇక్కడ చివరి నుంచి 2వది వినాయకుని పెడతారు. ఇంకా కాళ్ళ భైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, ఇక్కడ విష్ణుమూర్తి, చివరిలో కుమారస్వామి తారకాసురుని చంపుతున్నట్లుగా చూపించారు. తారకాసుర సంహారం, గజాసుర సంహారం 2 ఇచ్చారు. అప్పట్లోనే ఇది చేయితో చెక్కారు. అంత ఫైన్గా, ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు. మనకి ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి సార్. చూడండి ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్ ఇది. ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ టెల్స్ చెక్కడం వారి కళా నైపుణ్యానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెక్కేటప్పుడు మిస్టేక్లో ఇది ఎక్కడికి పోయింది అంతే, మొత్తం మళ్ళీ చేయాలి. ఇది జస్ట్ 13 ఇచ్చాడు. చూడండి డిబ్బలేదు సార్. ఇటుండవు చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ సీరియల్గా 13 ఉంటాయి. ఇది ఇక్కడి దాకా ఇది లాస్ట్, మళ్ళీ ఇటు లేవు చూడండి. అంటే 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13th డే అలా ఇచ్చుంటారని అనుకోవచ్చు. అలాగే మనకి ఇప్పటి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది 13th century, అలా కూడా చెక్కి ఉంటారు అనుకోవచ్చు. కాకపోతే టోటల్ హ్యాండ్మేడ్, ఈ పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్ అండి. మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది సార్ మనకి.
టెంపుల్కి 3 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారానికి ఈ శిల్పాలను ఇచ్చాడు. వీటిని మదనికలు లేదా సాల బంజికలు అంటాం సార్. 3 ద్వారాలకు 12 ఉన్నాయి. ఇక్కడ ఉన్న 12 మదనికల్లో ఇది చిన్నది పొట్టిగా ఉంది చూడండి. మళ్ళీ ఒక ట్రైబల్ లేడీ లాగా వేట చేస్తుంది. చేతిలో బాణము, పైన చెట్టు, దాని మీద కోతి, ఆ లాస్ట్లో పక్షులు ఇచ్చాడు. కాకతీయులు కట్టిన టెంపుల్స్లో మనం గమనిస్తే ఇట్లా సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చారు. చూడండి, ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, 2 చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. నీటికేమో స్మూత్ ఉంది, ఇది రఫ్ చేశాడు. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. అంటే నాగిన్లోని కులత్వాన్ని ఇచ్చాడు, పాములా భయంకరంగా ఇచ్చారు. పెయింట్ కాక్షన్ ఇక్కడ విరగొట్టి చూశారు. చూడండి, విరిగిపోయిన డబుల్ కలర్స్ ఉన్నాయి. అలాంటి స్టోన్ని డిఫరెంట్ కలర్తో సెలెక్ట్ చేసుకొని చెక్కారు. ఈ టెంపుల్ అంతా కనిపిస్తుంది మనకి అక్కడక్కడ ఇట్లా. రామప్ప టెంపుల్ మీద గోపురం చూసారు కదా, ఈ గోపురం ఏదైతే ఉందో అది హెవీ వెయిట్ ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండాలి. సో రామేశ్వరంలో యూజ్ చేసిన బ్రిక్స్ లైట్ వెయిట్ బ్రిక్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ బ్రిక్స్, అవి మునగవు. సో అలాంటి బ్రిక్స్ ఇక్కడ తయారు చేసి ఈ గోపురాన్ని డిజైన్ చేశారు. అది వంటగది, పాకశాల అన్నమాట. దేవుడికి నైవేద్యాలు అవన్నీ కూడా అక్కడే తయారు చేసేవాళ్ళు. వాటరు ఇక్కడ నుంచి ఇందులో వచ్చి, అంటే సింక్లో వచ్చి, ఇక్కడ నుంచి దీని కింద నుంచి దీని అవుట్లెట్ వచ్చేసి ఇది.
1000 స్తంభాల గుడి ఎప్పుడు వినడము, సినిమాల్లో చూడడమే కానీ సో ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత నాకు భలే అనిపించింది. సో చాలా బాగుంది 1000 స్తంభాల గుడి. స్తంభాల గుడి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా హిస్టరీ ఉంది. సో అంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, చాలా తెలుసుకోవచ్చు అని అనిపించింది. 1000 స్తంభాల గుడి ఆపోజిట్లోనే మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లర్స్ పడిపోయాయి, సో మళ్ళీ అవి అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నేను వర్షం మూవీలో చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం 1000 స్తంభాల గుడిని నేను వర్షంలో చూసినప్పుడు వావ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని అనుకున్నాను. బట్ రియల్గా చూసేసరికి అవన్నీ పడిపోయి ఉన్నాయి, మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. సో రెనోవేట్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. భద్రకాళి టెంపుల్కి విజిట్ చేశాము. భద్రకాళి టెంపుల్ ఎంత బాగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో, నాకు బాగా నచ్చింది ప్లేస్. భద్రకాళి టెంపుల్ పక్కనే ఒక లేక్ ఉంది. సో నాకు ఆ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. లోపల అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చూసిన తర్వాత చాలా పవర్ఫుల్ అనిపించింది. ఇక్కడ ఏది కోరుకున్నా నిజమవుతుంది అని అన్నారు. సో అందుకే నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను. నిజమవుతుందో లేదో చూడాలి. బట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది నా వరంగల్ టెంపుల్ స్టోర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్యా టాక్స్.